ఇప్పటికీ సరిగ్గా 115 సంవత్సరాల క్రితం, అనగా 1912 ఏప్రిల్ 15వ తారీఖున ప్రపంచంలో మేధావులు ఒక పెద్ద ఓడను తయారు చేశారు. దానికి టైటానిక్ అని పేరు పెట్టారు. టైటానిక్ అంటే బ్రహ్మాండమైన అనే అర్థం. అది ఐర్లాండ్ నుంచి అమెరికాకి బయలుదేరింది. ఇది ప్రపంచ చరిత్రలో కన్ని విని ఎరుగని సంఘటన అని చాలామంది చెప్తూ ఉంటారు. కానీ దాంట్లో దేవుని జోక్యం ఉంది. దీంట్లో ఒక 2-3 ఆశ్చర్యకరమైన సంఘటనలు ఇప్పుడు మీకు చెప్తాను. మీరు అంతకుముందు ఎన్నడూ వినని విషయాలు, దీంట్లో ఎస్పెషల్లీ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా నేర్చుకునే సంఘటనలు మనం చూడబోతున్నాం. ముందుగా ఈ ఓడను థామస్ ఆండ్రూస్ అనేటువంటి ఆయన ఒక ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లండన్కి సంబంధించినటువంటి యూకేకి సంబంధించిన వ్యక్తి దీన్ని తయారు చేశాడు. ఆనాడు ఆ రోజుల్లో దీని కాస్ట్ 2000 కోట్లు. అప్పుడు 2000 కోట్లు. ఇది 1912లో 2000 కోట్లు. అంటే ఇప్పుడు మీరు ఊహించుకోండి ఎంత కోట్లతో ఇప్పుడు దాని కాస్ట్ ఉంటుందో మీకు తెలుస్తుంది. ఆ తర్వాత దీన్ని ఎవరిని కెప్టెన్గా పెట్టాలి అనుకున్నప్పుడు నేవీలో ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన పెట్టారు. ఆయన పేరే ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ అనేటువంటి ఆయన్ని కెప్టెన్గా పెట్టారు. ఆయన దాన్ని నడుపుతున్నాడు. అయితే ప్రపంచంలో చాలామంది మేధావులు అండ్ లక్షల డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు, కోటీశ్వరులు కూడా ఈ పడవలో ప్రయాణం చేస్తున్నారు. చాలామంది చనిపోయారు. అయితే ఇక్కడ 2-3 సంఘటనలు చెప్పాలా. నెంబర్ 1, దీనికి ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యంతో కూడిన ఫ్యామిలీ ఉన్నారు. ఆ ఫ్యామిలీ గురించి చెప్పాలా. 2, రియల్ హీరో ఒక వ్యక్తి ఉన్నాడు దీంట్లో. ఆయన ఒక పాస్టర్ గారు. ఆయన గురించి చెప్పాలా. 3వ విషయం, అసలు ఎందుకు ఈ టైటానిక్ పగిలిపోయింది, బద్దలైపోయింది, రీజన్ ఏంటి, ఆ దేవుని చిత్తం దీంట్లో ఏంటి, ఎంతమంది చనిపోయారు కదా అనే విషయాలు ఇప్పుడు మనం 3 విషయాలు చూడబోతున్నాం. ఒకటి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇది దేవుని చిత్తంతో కూడిందేనా, వీళ్ళందరూ కూడా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు కూడా కొంతమంది దాంట్లో ఉన్నారు, ఎందుకు ఇలా జరిగింది అనేటువంటి సంశయం చాలామందిలో ఉంది. అయితే ఇది చాలామంది ఆలోచిస్తున్నారు కానండి, ఈ సంఘటన ఏంటంటే ఒక మొరటుతనము, లేకపోతే వ్యతిరేక్తమైన తనము, మొండితనము, దేవుని మీదకి తిరుగుబాటు తనము ఇక్కడ మనకి జ్ఞాపకం వస్తుంది. అదే యోనా కూడా నువ్వు నీనెవె వెళ్ళమంటే తర్షీషు వెళ్ళాడే, ఆ టైపే దీంట్లో సేమ్ జరిగింది. ఇక్కడ మనం ఒక లెసన్ నేర్చుకోబోతున్నాం. అదేంటంటే, నువ్వు స్లోగా వెళ్ళవయ్యా అండ్ ఇదిగో ఈ కుడివైపు వెళ్ళబాక అని ఈ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్కి ఈ టైటానిక్లో నడుపుతున్నటువంటి వాళ్ళు చెప్పారు. అండ్ కంప్యూటర్ రీడింగ్ కూడాను, నువ్వు అటువైపు వెళ్ళబాక, అక్కడ మంచుకొండలు ఉన్నాయి, మంచుకొండలు గుద్దుకొని ఐస్బర్గ్ గుద్దుకుని టైటానిక్ పగిలిపోద్ది అంటుంటే, ఈ ఎడ్వర్డ్ జేమ్స్ స్మిత్ అనేటువంటి కెప్టెన్ లెక్క చేయకుండా అటువైపు వెళ్ళాడు. అర్ధరాత్రి 2:20కి అది బద్దలై పగిలిపోయి దాంట్లో 2224 మంది ఉంటే 1514 మంది చనిపోయారు, 710 మంది బతికారు. చాలా విచారం. దీని గురించి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి మనం వ్యతిరేకంగా వెళ్ళకూడదు, దేవుడు చూపించిన రూట్లో వెళ్ళాలా, లెక్కలేని తరం ఉంటే డ్యామేజ్ అవుతుందని ఒక లెసన్ నేర్పించాడు దేవుడు. 2, దీంట్లో ఒక ఫ్యామిలీ ఎక్కారు. వాళ్ళు మన ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో గుంటూరు టౌన్ సంబంధించిన ఒక పాస్టర్ గారు. ఆయన పేరే బెక్కర్. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ చూడండి: ఎలెన్ బెక్కర్, నెల్లీ ఈ బామ్గార్టనర్, మారియాన్ లూయిస్, రిచర్డ్స్ అండ్ వాళ్ళ భార్య రూత్ ఎలిజబెత్. వీళ్ళందరినీ బెక్కర్ పాస్టర్ గారు బాంబే తీసుకుని వెళ్ళి అక్కడ ఎక్కించి ఆయన బ్యాక్ గుంటూరు చేశాడు. వాళ్ళు ఆ బాంబేలో ఎక్కిన పడవ టైటానిక్ కనెక్షన్ ఉంటే అక్కడికి ఎక్కి వాళ్ళు వెళ్ళారు. ఈ ఫ్యామిలీ అంతా బతికింది. ఈ ఫ్యామిలీ అంతా బతికి గొప్ప సాక్ష్యం కూడా చెప్పారండి. దేవుడు నా కుటుంబాన్ని బతికించాడని చెప్పేసి పాస్టర్ బెక్కర్ గారు గుంటూరులో బ్రౌడీపేట 6/12-13లో చర్చ్ కాంపౌండ్లో ఆయనతో పాటు కలిసి సేవ చేసిన వాళ్ళకి ఒక్కొక్కరికి 400 గజాలు కొని ఫ్రీగా ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ 400 గజాలు చాలా కాస్ట్ ఉంటుంది. దేవుడు నా ఫ్యామిలీని బతికించాడని చెప్పేసి చాలామందికి కృతజ్ఞతగా ఆ ల్యాండ్స్ ఆయన ఒక్కొక్కరికి 400 గజాలు కొన్ని ఫ్రీగా ఇచ్చాడు.
గ్రేట్ సాక్ష్యం. మళ్ళీ వాళ్ళు బతికి అమెరికా వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ఈయన వెళ్ళి కలుసుకున్నాడు. తర్వాత ఈ టైటానిక్ షిప్లో మరొక గొప్ప విషయం ఏంటంటే, ఈ మధ్య ఒక సినిమా తీశారు. ఆయన హీరో అని చెప్పారు, టైటానిక్ హీరో ప్రేమ జంట, అసలు అతడు హీరో కాదని. తర్వాత స్కాట్లాండ్లో ఒకరోజు ఒక మీటింగ్ జరిగింది. ఈ బతికి బట్టగట్టినటువంటి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటే ఆ మీటింగ్లో ఒక యవ్వనస్తుడు చెప్పిన సాక్ష్యం అద్భుతం. అదేంటంటే 100 మంది పడిపోయారు, 1514 మంది చనిపోయారు, 710 మంది బతికారు. ఆ 710 మందిలో ఒక యవనస్తుడు బతికాడు. అతను ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, నేను పడిపోయాను, ఏదో ఒక చెక్క మొక్క దొరికితే నేను ఈదుకుంటా బతకాలని ట్రై చేస్తున్నాను. ఆ టైంలో ఒక పాస్టర్ గారంట, జాన్ హార్పర్ అనేటువంటి ఆయన వచ్చి నా దగ్గరికి, నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావని అడిగాడు. ఆ చెమ్మ చీకట్లో గడ్డగట్టే చలిలో నడి సముద్రంలో వేయాల్సిన ప్రశ్నేనా? ఆ ప్రశ్నకి నేను యేసు ప్రభు తెలియదండి అని చెప్తే, ఇదిగో నా జాకెట్, నా లైఫ్ జాకెట్ నీకు ఇస్తున్నాను, నేను ఇప్పుడు చనిపోతే పరలోకి వెళ్ళిపోతా, నాకేం కాదు, నువ్వు యేసు ప్రభు నమ్ముకో అని నాకు చెప్పినటువంటి మాట, ఆ మాట నన్ను బతికించింది. బయటకు వచ్చిన యేసుక్రీస్తు నమ్ముకున్నాను. ఆ పాస్టర్ గారే, జాన్ హార్పరే నన్ను రక్షణలోకి తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, ఆ చిమ్మ చీకట్లో గబగబా వెళ్ళాడు, చాలామంది చెప్పాడు. ఆయన 45 మందికి వాక్యం చెప్పాడు. ఆ 45 మందిని ఆ చిమ్మ చీకట్లో మిడ్ నైట్ ఆ సముద్రంలో, నడి సముద్రంలో యేసుక్రీస్తుని నమ్ముకునేట్టు చేశాడు. నాకేమైనా బతికేట్టు చేశాడు పాస్టర్ జాన్ హార్పర్ అని. వాళ్ళు తర్వాత స్కాట్లాండ్లో బతికిన వాళ్ళు మీటింగ్లు చెప్తున్నప్పుడు ప్రపంచం అంతా అదిరిపోయింది. రక్షణ అంటే ఎంత విలువో ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఈ విషయాలు ఈ టైటానిక్ ఓడలో చాలామంది తెలియదు. ఈ విషయాలు విన నీవు నేను ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఒకటి, రెట్టమొత్తం పోతే డ్యామేజ్ అయిపోతామని తెలుసుకోవాలి. ఆ తర్వాత దేవుని కృప, దేవుని చిత్తం ఏంటి ఎట్లా ఉందో కూడా మనం గమనిస్తూ ఉండాలి.